हरिः ओं श्रीगुरुभ्यो नमः। कनियं दानवुडु इंद्रसेनुडु दळत्कञ्जाक्षुलं दक्षुलं घनसाराम्बुजवर्णुलं निखिललोकैकप्रभापूर्णुलं तनररं हलचक्रपाणुलं भक्तत्राणुलं नित्यशोभनवर्धिष्णुल रामकृष्णुल जयभ्रजिष्णुलं जिष्णुलं धीयुतुडै नमो भगवते हरये परमात्मने मुकुन्दाय समस्तभक्तवरदाय नमः पुरुषोत्तमाय कृष्णाय मुनीन्द्रवन्द्यचरणाय सुरारिहराय सांख्ययोगाय विनीलभस्वदलकाय रथाङ्गधराय वेधसे राजसतामसत्मुलकुरादुगदानिनुकान नव्यपङ्केजदळाय तक्ष मुनिगेयपवित्रचरित्र विस्फुरद्रजकलाधराज सुरराजमुखामरमौडिरत्नविभ्राजितपादपीठ भवबन्धविमोचन पद्मलोचन मदिनूहिंपग योगिवर्युलु भवन्मायालताबद्धुलै इदमित्थं बनलेरु तमसुलमయ్యే పారు మబోటి దుర్మదులు ఏ రీతి ఎరుంగబోలుదురు సమ్యగ్ధ్యానధీయుక్తి నీ పదముల్ చేరెడి త్రవజూపి భవకూపంబునందరింపింపవే కంటి గంటి భవాబ్ది దటగంటి ముక్తి నిధానమున్ కంటి నీ కరుణావరోకము కంటి పాపము వీడముక్కంటి తమరచూలియుంబొడగాన నట్టి మహాత్మనా ఇంటికించను దెంచితీశ్వరయో కృతార్థత పొందితిన్ హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబున చేర్తి ఒత్తుచుం పురుషవరేణ్య ఈ నఖిల భూతగణావళి ఆత్మలందు సుస్థిరమతి కర్మసాక్షి విసుధీవరని పదభక్తి కోటితో నరయనుమాధినాద చతురాస్యులు పొలరటందు వెప్పుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ చక్రవర్తి అక్కడ ఉండేటువంటి తన కొడుకులందరినీ చూస్తూ, ఎవర్రా మీరందరూ కూడా తస్మాత్ భవంతో హృదయేన జాతాః, నా హృదయంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు మీరు అన్నాడు. అది మామూలుగా మనకు ఉండేటువంటి వినేటువంటి అలవాటు ఏమిటంటే, నారదాది మహర్షులందరూ కూడా బ్రహ్మ మానసపుత్రులు అంటారు. కానీ ఇక్కడ వృషభ చక్రవర్తి తనకు పుట్టినటువంటి కొడుకుల్ని తస్మాత్ భావంతో హృదయేన జాతాః, హృదయంలో నుంచి హృదయము చేత పుట్టినటువంటి వాళ్ళు మీరు అన్నాడు. అనేటప్పటికి నేను మనవి చేశాను కాబట్టి హృదయంలో ఉండేటువంటి మాయ యొక్క లక్షణం చేత పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ నారదాది మహర్షులు మాయ చేత పుట్టినటువంటి వాళ్ళు కాదు, బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మ మనసులో నుంచి పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి మాయా విలసితమైనటువంటి స్థితి ద్వారా ఈ సృష్టి అంతా కూడా పుడుతూ ఉంటుంది. అలాగే మీరు పుట్టారయ్యా అని చెప్పిన తర్వాత, మీరు శుశ్రూషణం తద్భరణం ప్రజానాం, నీ అందరికన్నా పెద్దవాడైనటువంటి మీ అన్నగారిని భరతుడున్నాడే, ఆయన్ని సేవించండి, ఆయన చెప్పినట్టు చేయండి, ఆయనకి సహకరించండి. అలాగా ఆయనతో సహకరించినట్లయితే అవంతా కూడా ప్రజానాం భరణం అవుతుంది, అంటే సమస్తమైనటువంటి ప్రజలందరినీ కూడా సేవించినట్టు అవుతుంది అన్నారు. కాబట్టి అంటే భరతుడు ప్రజాసేవకుడు అని అర్థం. అంటే భరతుడు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా చాలా సుఖంగా ఉన్నారు. కాబట్టి అటువంటి సుఖం, ప్రజలందరికీ సుఖం అందించాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ప్రజలందరూ సౌకర్యాలతో ఉండాలి, ప్రజలందరూ ఏ రోగాలు రుష్టులు లేకుండా ఉండాలి అని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసేటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడి యొక్క అభిప్రాయాలు తీసుకుని మీరు కూడా అతన్ని అనుసరించినట్లయితే ప్రజల్ని కూడా పరిపాలించినట్టే అవుతుంది అని చెప్పిన తర్వాత, ఓ విదురా, ఇంకా వృషభ చక్రవర్తి ఏమన్నాడంటే, భూతేషు వీరుభ్య
ఉదుత్తమాయే సరీసృపాస్తేషు సబోధనిష్టాః తతో మనుష్యాః ప్రమథాస్తతో అపి గంధర్వసిద్ధా విబుధానుగాయే. భూతేషు, ఈ సృష్టిలో బోళ్ళని రకరకాలైనటువంటి ప్రాణికోటి ఉంది కదా, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. భూతేషు, ఈ ప్రాణులందు అంటే ప్రాణములు కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. ప్రాణాలు కలిగినటువంటి వాళ్ళు అంటే ఏమిటంటే చీమకి ప్రాణం ఉంటుంది, మొక్కలకి ఆశ్రయించుకునేటువంటి చిన్న చిన్న జీవులకు కూడా ప్రాణం ఉంటుందిగా, అలాగే చెట్లకు ఉంటుందిగా. కాబట్టి ప్రాణులు అంటే మానవులనే కాదు, సమస్తమైనటువంటి చైతన్యంతో కూడుకున్నటువంటి ప్రాణులన్నిట్లోనూ అన్నిటికన్నా వీరుభ్య, చెట్లు చేమల కంటే అంటే ఏమిటంటే మా సాధారణమండి అతి చిన్నగా ఉండేటువంటి ప్రాణులలో చెట్లు చేమల కంటే కూడా ఈ ప్రాణులే చాలా గొప్పవి అని చెప్పాడు. వీరుభ్య, చెట్లు చేమల కంటే ఏ సరీసృపా అవి ఉత్తమ అవి చాలా గొప్పవి అన్నాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు దోమ ఉందనుకోండి, దోమ చాలా చిన్న ప్రాణి, తర్వాత ఏదో చిన్న పురుగు చిన్న ప్రాణి, చీమ చిన్న ప్రాణి, అలాగే నీళ్ళల్లో సంచరించేటువంటి రకరకాలైనటువంటి ప్రాణులు కూడా చిన్నవే. కానీ చెట్లు మాత్రం అవి కదలకుండా మాత్రం ఉండిపోతాయి. కాబట్టి కదలేటువంటి ప్రాణులు ఉన్నాయే అవి కాస్త ఉత్తమమైనటువంటివి. ఉత్తమ చాలా గొప్పవయ్యా, చెట్ల కన్నా అవి గొప్పవి. తరువాత తేషు, అలాగ కదిలేటు చెట్ల కన్నా గొప్పవైనటువంటి అటువంటి ప్రాణుల వాటి యందు సబోధనిష్ట, అందులో అటువంటి ప్రాణుల్లో అంటే చెట్ల కన్నా గొప్పవైనటువంటి కదిలేటువంటి అతి చిన్న ప్రాణులైనా పెద్ద ప్రాణులైనా అటువంటి ప్రాణులలో సబోధనిష్ట, అందులో ఇంటెలిజెన్స్ ఉన్నటువంటివి వాటికం చాలా గొప్పవి. అంటే ఏమిటంటే ఇంటెలిజెన్స్ ఉండాలి. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్తో తెలివితో అవి పనులు చేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఇంటెలిజెన్స్ కలిగినటువంటి ప్రాణులు, ఈ ప్రాణుల్లో ఆ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి గొప్పవి, తెలివితో కూడినటువంటివి. తతః అటువంటి ఇంటెలిజెన్స్ కలిగినటువంటి ప్రాణుల కన్నా మనుష్యులు గొప్పవాళ్ళయ్యా, మానవులు వాటికంటే గొప్పవాళ్ళు. ఎందుకంటే మానవులకి 10 ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత ఏమో వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళకి వివేకం ఉచితానుచితాలు తెలుస్తాయి, వివేకం తెలుస్తూ ఉంటాయి, వాళ్ళకి తర్కం ఉంటుంది, వాళ్ళకి సృష్టించగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ కిందే వస్తాయి. ఇంటెలిజెన్స్ అంటే తెలివి అని అర్థం. ఇంటెలిజెన్స్ అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాడు అని కాదు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటంటే లెజెన్స్ అంటే తెలుసుకునేటువంటి తత్వం ఉంటుంది. అది తెలుసుకునేటువంటి తత్వం ఎక్కువగా ఉంటూ అది ఎక్కడుంది, ఇంటర్లో లోపలే ఉంది ఆ తెలుసుకునేటువంటి తత్వం. పైన ఏం కనిపించదు మనకి. వాడు ఆ మనిషి తెలివైన వాడా కాదా అన్న సంగతి మన మనిషిని చూస్తే తెలియదు. వాడు ఆ లోపల ఉండేటువంటి ఆ లెజిబిలిటీ ఉండేటువంటి దాన్ని ఇంటెలిజెన్స్ అంటారయ్యా. అటువంటి మానవులు చాలా గొప్పవాళ్ళు. తర్వాత ఈ మానవుల కన్నా ప్రమథగణాలు గొప్పవాళ్ళు వారికంటే గంధర్వ సిద్ధా. తర్వాత దేవతలకి చుట్టూ ఉండి దేవతలను అనుసరించి ఉండేటువంటి గంధర్వులు సిద్ధులు వాళ్ళు గొప్పవాళ్ళయ్యా అని చెప్తూ తతో మనుష్యా ప్రమథా అస్తతో అపి గంధర్వ సిద్ధా విబుధానుగాయే. విబుధులు అంటే దేవతలను అంటే దేవతలను అనుసరించేటువంటి వాళ్ళు ఎవరు, గంధర్వులు సిద్ధులు. కాబట్టి వాళ్ళు ఈ మానవుల కన్నా గొప్పవాళ్ళు. అంటే క్లాసిఫికేషన్ అన్నమాట. అంటే ఏమిటి, ఎవరు సుపీరియర్గా ఉన్నారు, ఎవరు ఇంటెలిజెంట్గా ఉన్నారు, ఎవరు ఏ విధమైనటువంటి స్టేటస్లో ఉన్నారో అలాగ వాళ్ళు అంతా గొప్పవాళ్ళయ్యా అని చెప్తూ తర్వాత దేవాసురేభ్యో అఘవత్ ప్రధానాద్ దక్షాదయో బ్రహ్మసుతాస్తు తేషాం భవః పరశోధ విరించ్య వీర్య సమత్పరోహం ద్విజదేవదేవ. అసురేభ్య, ఇక రాక్షసులు అనేటువంటి ప్రాణులు కూడా ఉన్నారుగా, వాళ్ళు మనుషులేగా, వాళ్ళు కూడా ప్రాణంతో ఉండేటువంటి వాళ్ళుగా, వాళ్ళు కదులుతూనే ఉంటారుగా. వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయిగా. రావణాసురుడు, కంసుడు వీళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు ఉన్నాయిగా.
అటువంటి అసుర లక్షణం కలిగినటువంటి వాళ్ళు, తమో లక్షణం కలిగినటువంటి జీవులు కూడా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్నాయి. అటువంటి అసురేభ్య, అటువంటి అసురుల కంటే మఘవత్ ప్రధాన, మఘవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడే నాయకుడుగా కలిగినటువంటి దేవాహ, దేవతలు గొప్పవాళ్ళయ్యా. ఎవరికన్నాను? గంధర్వులు సిద్ధులు కన్నా. కాబట్టి వీళ్ళు ఈ దేవతాగణాలు, ఇంద్రుడు అధీనంలో ఉండేటువంటి 33 దేవతలు ఎవరైతే ఉన్నారో, అంటే మామూలుగా 33 కోట్ల దేవతలు అంటారు, 33 దేవతలు. ఆ 33 దేవతలకి అధినాయకుడుగా అయినటువంటి ఇంద్రుడితో ఉండేటువంటి ఆ దేవతలు అసురేభ్య, ఈ రాక్షసుల కంటే గొప్పవాళ్ళయ్యా. ఈ దేవతల కన్నా దక్ష ఆదయ, దక్షుడు మొదలైనటువంటి బ్రహ్మసుతా తేషాం, ఆ బ్రహ్మసుతులు అంటే బ్రహ్మ పుట్టించినటువంటి నవబ్రహ్మలు ఉన్నారే 9 మంది, అందులో ఈ ప్రజాపతులు ఉన్నారే, ఈ దేవతల కన్నా అంటే ఇంద్రాది దేవతలు, ఈ 3 దేవతల కన్నా కూడా ఎక్కువ స్టేటస్లో, ఎక్కువ పదవిలో, ఎక్కువ శక్తి సామర్థ్యాలలో, ఎక్కువ ప్రభావంలో వాళ్ళు, దక్షాది ప్రజాపతులు వాళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళయ్యా. అటువంటి బ్రహ్మమానస పుత్రుల్లో భవః పరః, భవః అంటే రుద్రుడు. రుద్రుడు అంటే ఏమిటి? ఆ బ్రహ్మగారి యొక్క ముక్కులో నుంచి వచ్చినటువంటి రుద్రుడు ఉన్నాడే, శివతత్వ స్వరూపమైనటువంటి రుద్రుడు ఉన్నాడే, ఆయన కూడా ప్రజాపతి. ఈ 9 మంది ప్రజాపతుల్లో రుద్రుడు పరః గొప్పవాడయ్యా. సహా ఆయన, ఆ రుద్రుడు విరించ వీర్య, బ్రహ్మయే శక్తిగా కలిగినటువంటి వాడు. శివుడి యొక్క శక్తి కారణము బ్రహ్మ. శివుడిలో ఉండేటువంటి శక్తికి కారణం ఎవరంటే బ్రహ్మ. అంటే బ్రహ్మగారిలోంచి వచ్చాడుగా. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పిల్లవాడిలో ఉండేటువంటి శక్తికి కారణం ఎవరు? ఆ తండ్రి అయినటువంటి వాడే కదా శక్తి కారణం, ఆ తల్లి తండ్రి. కాబట్టి ఆ శివుని శక్తి బ్రహ్మ అన్నమాట, బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మ స మత్పరోహం ద్విజదేవదేవ, అటువంటి బ్రహ్మ ఎప్పుడు కూడా నన్ను పూజిస్తూ ఉంటాడు. ఎప్పుడు నేనేం చేస్తూ ఉంటాను తెలుసా? నన్ను పూజిస్తూ ఉంటాడు. అంటే ఏమిటనమాట? ఇలాగా ప్రాణులన్నిటిలో నుంచి ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి బ్రహ్మగారు నన్ను పూజిస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఒకళ్ళనొకళ్ళు పూజించుకుంటూ వెళ్తూ ఉంటారు, గౌరవించుకుంటూ ఉంటారు, వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితుల్లో ఉంటారు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని ఆయన ఏం చెప్పాడంటే, మత్పరోహం ద్విజదేవదేవ, బ్రాహ్మణులనే దేవతలే పూజనీయులుగా కలిగినటువంటి వాడను. నేను బ్రహ్మవేత్తలైనటువంటి భూసురులను నేను పూజిస్తాను అన్నాడండి ఆయన. అంటే ఏమిటనమాట? బ్రహ్మ చేత పూజింపబడేటువంటి పరమాత్మే వేదాధ్యాయన పరులైనటువంటి వాళ్ళు, బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు, వేదం యొక్క అనుపానులు తెలిసినటువంటి వాళ్ళు, వేదనిష్ఠులైనటువంటి వాళ్ళని సాక్షాత్తు పరమాత్మే పూజిస్తూ ఉంటాడు అని చెప్పి తాను ఎవరిని పూజిస్తున్నాడో అది చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ వృషభ చక్రవర్తి కాబట్టి తను ఎవరిని పూజిస్తున్నాడు అంటే, సరే ఈ దేవతాగణాలు, ఈ హోమాలు, యజ్ఞాలు, ఈ గృహస్థాశ్రమ ధర్మాలు, వీటిల్లో నిష్ఠానుష్ఠాన దేవతలు, వీటిలన్నింటినీ పూజిస్తూ ఉండడం అనేటువంటిది ఆ ఆశ్రమ ధర్మాలని, ఆ రాజధర్మాలను ఆయన చేస్తూ ఉంటాడు. కానీ ఎక్స్ట్రాగా చేసేది ఏమిటంటే బ్రాహ్మణ పూజ చెయ్యాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నది. కాబట్టి గోవుల్ని, బ్రాహ్మణుల్ని కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి వాడు పూజిస్తూ ఉంటాడు. అందువల్లే మనం కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే భగవాన్ రమణ మహర్షి దగ్గర ఆవు ఉండేది, లక్ష్మి అనేటువంటి గోవుని. ఆ గోవిని ఆయన ఎంతో ప్రేమగా, ఎంతో ఆదరంతో ఆ గోవిని ఆయన చూస్తూ ఉండేవాడు. అదేవిధంగా వచ్చినటువంటి బ్రహ్మవేత్తలు, ఆ వేదాధ్యయన పరులందరినీ కూడా ఆయన గౌరవిస్తుండే. అదేవిధంగా పరమాచార్యులు వారు కూడా గౌరవిస్తారు. ఈ సందర్భంలో పరమాచార్యులు వారు ఆ భూసురులని గౌరవించడం అనేటువంటిది ఏ విధంగా జరిగింది అంటే, ఒకసారి కుంభకోణంలో ఒక బాగా డబ్బున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఏదో అక్కడ అభిషేకాలు అవన్నీ చేయించిన తర్వాత ఆ కుంభాభిషేకం చేసినటువంటి ఆ ప్రసాదం పట్టుకుని పరమాచార్యుల వారి దగ్గరికి వచ్చాట. స్వామి, ఇలాగ నేను బ్రహ్మాండంగా ఇన్ని రోజులు వేదపారాయణ అవన్నీ చేయించాను, దాని ప్రసాదం నేను ఇక్కడ పట్టుకొచ్చానంటే వెంటనే ఆయన పక్కకు తోసేసి చాలా కోపంగా ఉన్నాడు.
నువ్వు వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులందరికీ దక్షిణలు ఇచ్చావా అన్నట్ట. వీడికి చాలా గొప్పగా అన్నాడు. ఇచ్చాను స్వామి, నేను ఇచ్చాను అన్నట్ట. ఫలానా ఆయన ఉన్నారు, ఎవరో సుబ్రహ్మణ్యం అవధానో ఎవరో పేరు మర్చిపోయాను, వారికి ఇచ్చావా అని అనేటప్పటికీ వీడు కంగు తిన్నట్ట. ఇచ్చాను. ఎంత ఇచ్చావు ఆయనకి అన్నట్ట. మిగతా వాళ్ళందరికీనేమో ఏదో 16 రూపాయలు ఇచ్చాను, ఏదో ఇచ్చాను, ఈయనకి 8 రూపాయలు ఏదో 10 రూపాయలు ఇచ్చాను, ఆ అమౌంట్ నాకు గుర్తులేదు, అంతే ఇచ్చాను అన్నట్టు. మిగతా వాళ్ళందరికీ ఎక్కువ ఇచ్చి ఎందుకు తక్కువ ఇచ్చావు అని మొట్టమొదటి ప్రశ్న వేసేటప్పటికీ ఆయన వేదపారాయణ చేసినట్లేదు, మిగతా వాళ్ళందరూ చేస్తూ ఉంటే ఈయనేమో కళ్ళు మూసుకుని అక్కడ కూర్చుని లోపల ఏదో గొనుక్కుంటూ ఉన్నాడు, అందుకని ఆయన చేయలేదు అని చెప్పేసేసి వీడేదో పెద్ద వేదం తెలిసినటువంటి వాళ్ళలాగా అన్నట్ట. ఆయన వేదపారాయణ చేయలేదు, అందువల్లేమో ఆయనకి తక్కువ దక్షిణ ఇస్తావన్నమాట, మిగతా వాళ్ళకి ఎక్కువ ఇచ్చావన్నమాట. అన్నది. తర్వాత నేనే పాయసం వడ్డించాను అన్నట్టు. ఆయనకి పాయసం పెట్టావా అన్నట్టు. పెట్టేటప్పటికి కంగు తినిపోయి అనేటప్పటికీ అంటే ఆయన రెండోసారి పాయసం అడిగినప్పుడు ఏం అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి మొహం మార్చుకుని నువ్వు ఆయనకి రెండోసారి ఆయన పాయసం వడ్డించు అని చెప్పి అడిగినప్పుడు వడ్డించకుండా వెళ్ళిపోయావు కదా. ఎక్కడ కుంభకోణం, ఎక్కడ కాంచీపురం. పరమాచార్యులు వారు ఆ మనిషిని చూసిన వెంటనే మనుషుల్లో ఉండేటువంటి సద్గుణాలని, దుర్గుణాలని, వాళ్ళలో ఉండేటువంటి అహంకారాలని కూడా అక్షర తీసినట్టు చూడగలిగినటువంటి మహాసామర్థ్యత కలిగినటువంటి బ్రహ్మవేత్తలు పరమాచార్యులు లాంటి వాళ్ళు, భగవాన్ రమణ మహర్షి లాంటి వాళ్ళు. అన్న తర్వాత ఆయన ఏం చేశారో తెలుసునా నీకు అని పరమాచార్యులు వారు అడిగారట. నువ్వు ఎప్పుడైతే పరమాన్నం రెండోసారి వడ్డించమంటే నువ్వు వడ్డించలేదో ఆయన చాలా బాధపడిపోయి కుమిలిపోయి కుంభేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తల బాదుకుని నాకు పరమాన్నం తినాలి అనేటువంటి ఇంద్రియలోలత్వం నాకు ఎందుకు ఇచ్చావు స్వామి, నాకు ఇది అటువంటి వాళ్ళ చేత అవమానం పొందాల్సినటువంటి పరిస్థితి ఆయనకి 85 ఏళ్ళో ఎన్నో 85 ఏళ్ల సందర్భంలో నాకు ఇంత పరమాన్నం తినాలి అనిపించేటువంటి కోరిక నాకు ఇప్పించినందుకు నాకు ఇంత అవమానం జరిగింది అని చెప్పి ఈ అవమానాన్ని నేను భరించలేను అని చెప్పి అక్కడ మొత్తం తల బాధేసుకుని ఏడిచి నాకు ఉండేటువంటి ఈ పరమాన్నం తినాలి అనేటువంటి బలహీనత తీయించు స్వామి, ఇంద్రియలోలత్వం నాకు ఉండకూడదు అని చెప్పి ఆయన బాధపడి ఆ వేళంతా ఉపవాసం ఉండేవి, ఇంటికి వెళ్ళిపోయారు. ఆ సంగతి నీకు తెలుసా అనేటప్పటికీ ఈ పెద్ద మనిషి అంటే ఏమిటి, ఈ డబ్బున్న వాళ్ళు, ఈ గర్వాలు అహంకారాలతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు చేసేటువంటి పరమ దరిద్రమైనటువంటి పనులు ఏమిటంటే ఇటువంటి పనులు చేస్తారు. అంటే ఏమిటి, బ్రహ్మవేత్తల్ని భగవంతుడు నేనే పూజిస్తాను అన్నాడే. ఎందుకన్నాడంటే ఇది కారణం. అటువంటి వేదాధ్యాయన పరులైనటువంటి వాళ్ళని కూడా గౌరవించి పూజించి వాళ్ళని సేవించినటువంటి వాళ్ళు పరమాచార్యులు లాంటి వాళ్ళు కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, షిరిడి సాయిబాబా వారు కానివ్వండి, ఎవరైనా సరే బ్రహ్మవేత్తల్లో ఉండేటువంటి దాన్ని తెలుసుకుంటారు. అన్న తర్వాత ఈ పెద్ద మనిషి ఇంకా చాలా ఇదైపోయి ఇంకా దుఃఖం వచ్చేసి పరమాచార్యులు వారి చేత ఆ చీవాట్లు తినేటప్పటికీ స్వామి నాకు ఈ దోష పరిహారం ఏమిటంటే నీకు ఆ అదృష్టం ఉంటే ఆయన కాళ్ళు పట్టుకో, నీకు ఆ అదృష్టం ఉందని నేను అనుకోను అన్నట్ట. అనేటప్పటికీ వీడు బగబగ పరిగెత్తి కంచి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్దామని వెళ్ళేటప్పటికి ఇంటి నిండా జనం ఉన్నారట. జనం ఉండేటప్పటికి ఏమిటి అని లోపల చూసేటప్పటికి ఎవరైతే అవమానించబడినటువంటి ఆ బ్రహ్మవేత్త ఉన్నారో ఆయన దేహం చాలించేసి వెళ్ళిపోయాట. అంటే వీడికి అవకాశం కూడా ఇవ్వలేదన్నమాట. అంటే ఏమిటి, భగవంతుడి యొక్క వేదాన్ని స్మరించేటువంటి వాళ్ళు, వేదాధ్యాయన పరులైనటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళని అవమానం చేస్తే ఆ అవమానం చేసినటువంటి వాళ్ళకి భగవంతుడు కూడా క్షమించడు. అనేటప్పటికీ లబో దిబోమని ఏడుస్తూ వెళ్ళి మళ్ళీ పరమాచార్యుల వారి దగ్గరికి స్వామి ఏంటి ఇలా జరిగిపోయింది, ఇదంతా నాది అని చెప్పి వాళ్ళు పరివర్తన వచ్చి ఏడిస్తే, సరే ఈ పాప పరిహార్థం కాశీ వెళ్ళి గంగలో ములిగి విశ్వేశ్వరుని ప్రార్థించు, నేను చేసినటువంటి దోషానికి నాకు సరైనటువంటి శిక్ష విధించు అని నువ్వు వెళ్ళు అని చెప్పి
అలాంటిది అటువంటిది వేదవేత్తలైనటువంటి వాళ్ళు, బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళని సాక్షాత్తు భగవంతుడే పూజిస్తూ ఉంటాడు. అదేవిధంగా కుచేలోపాఖ్యానంలో కుచేలుడు బ్రహ్మవేత్త, మహా ఆధ్యాత్మికవేత్త. ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా నిరంతరము కూడా కృష్ణ పదధ్యానం చేసేటువంటి అటువంటి కుచేలుడు రాగానే వాళ్ళ మంచం, వాళ్ళ శయనం మీద, భార్యాభర్తలు శయనించేటువంటి శయనం మీదే కుచేలుడిని కూర్చోపెట్టి పాదాలు కడిగి ఆ పాదాలు తల మీద ధరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మవేత్తలకి అవమానం చెయ్యకూడదు, వాళ్ళని పూజించడం తప్ప మరొక పని చేయకూడదు. కాబట్టి అటువంటి బ్రహ్మవేత్తను నేను పూజిస్తున్నాను. సమత్పరోహం ద్విజదేవదేవ, అటువంటి బ్రహ్మవేత్తలే నాకు పూజార్హులయ్యా అని చెప్పిన తర్వాత, నా బ్రాహ్మణైస్తులయే భూతమన్యత్ పశ్యామి విప్రాహ కిమతః పరంతు యస్మిన్ రుభి ప్రహుతం శ్రద్ధయా మశ్నామి కామం న తథాగ్నిహోత్రే అని ఇంకొక మహద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తూ, విప్రాహ, అక్కడ ఉండేటువంటి వేదవేత్తలందరూ కూడా ఉన్నారుగా, ఇక్కడ పుత్రులు ఉన్నారు, ఆ సమావేశంలో వేదవేత్తలు ఉన్నారుగా. విప్రాహ, ఓ బ్రాహ్మణులారా, ఓ వేదవేత్తలారా, అనియత్ భూతం బ్రాహ్మణై నతులయే, బ్రాహ్మణులతో సమానమైనటువంటి ప్రాణి ఈ సర్వలోకాల్లో కూడా ఎక్కడా లేదయ్యా. బ్రాహ్మణై నతులయే, నతులయే, వాళ్ళతో పోల్చడానికి తగ్గటువంటి వాడు ఎవడు లేడు అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఎవరైతే వేదపారాయణ చేస్తారో, ఎవరైతే వేదనిష్ట కలిగి ఉంటారో, ఎవరైతే బ్రహ్మవేత్తలై ఉంటారో వాళ్లతో సమానమైనటువంటి వాడు ఎవడు లేడు అన్నారు. అందువల్లే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని మంచం మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరమ దుర్మార్గులైనటువంటి కబ్జాగారులు కానివ్వండి, దొంగలు కానివ్వండి, ఈ దోపిడీదారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పెద్ద సింహాసనాల మీద కూర్చుంటే ఈ బ్రాహ్మణోత్తముల కింద కూర్చుని ఆ దరిద్రుల కోసం వీళ్ళు ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేటువంటిది. కాబట్టి ఆ దరిద్రులకి ఎప్పుడూ కూడా దరిద్రమే తప్ప, వాళ్ళకి చెప్పు దెబ్బలే తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటిది ఉండదు. కాబట్టి అటువంటి బ్రాహ్మణై నతులయే సరిపోల్చడానికి కుదరదయ్యా అని చెప్పి ఆయన ఆ బ్రహ్మవేత్తలు, అతః, ఈ బ్రహ్మవేత్తల కంటే పరంతు నా పశ్యామి, ఇటువంటి బ్రహ్మవేత్తల కంటే పరంతు గొప్పదైనటువంటి ప్రాణి ఇంక ఏది కూడా నా పశ్యామి కానరాదు ఈ సృష్టిలో. యస్మిన్, ఏ బ్రహ్మవేత్తనైతే నృభి, మానవుల చేత శ్రద్ధయా ప్రహుతం, హోమం చేయబడిన దానిని, అంటే ఏమిటనమాట, ఒక మహాపండితుడు వచ్చాడు, వేదవేత్త అయినటువంటి వాడు ఇచ్చాడు అనుకో, చాలా సదాచార సంపన్నుడైనటువంటి వాడు, నిష్ఠాపరుడైనటువంటి వాడు, ఏ కామన్లు లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహాబ్రహ్మవేత్తలు ఎవరైనా వచ్చినప్పుడు, అప్పుడు అటువంటి బ్రహ్మవేత్తల్ని నువ్వు సత్కారం చేసి వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి సమర్పించినటువంటి దక్షిణలు ఇచ్చి వాళ్ళకి నువ్వు ప్రహుతం, వాళ్ళకి కానీ నువ్వు ఏదైనా అన్నం, వాళ్ళకి ఏదైనా సరే పలహారమో లేకపోతే ఆహారమో లేకపోతే పండో ఏవైనా ఇచ్చినట్లయితే, వాళ్ళకి ఆహుతి చేసినట్లయితే, అంటే వాళ్ళు అగ్నిస్వరూపులైనటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. ప్రహూతం అంటే వాళ్ళకి ఇచ్చినటువంటిది ఎవరికి ఇచ్చినట్టు అన్నమాట, సాక్షాత్తు జాతవేద స్వరూపుడైనటువంటి పరమాత్మకి ఇచ్చినట్టే అని. అంటే ఏదో బ్రాహ్మడు ఫలానా పంతులు గారికి ఇచ్చామని కాదు, అక్కడ ఒక అగ్నిహోత్ర సమానమైనటువంటి పరమాత్మ యొక్క వ్యక్తరూపమైనటువంటి స్వరూపానికి ఇచ్చినట్టుగా ప్రహూతం, హోమం చేయబడినటువంటిది అని అన్నాడు. వాళ్ళకి ఏదో దక్షిణ ఇచ్చాము, వాళ్ళకి ఏదో అన్నం పెట్టాము, అన్నదానం చేసాము అని కాదు అక్కడ. ఆ విధంగా ప్రహూతం, వాళ్ళకి హోమం చేసినటువంటి దాన్ని, అటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి దానిని కామం అశ్నామి, నేను భుజిస్తాను. అంటే నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు అంటే వాళ్ళు తింటున్నారు, వాళ్ళు అన్నం తింటున్నారు, వాళ్ళకి కాఫీ తాగుతున్నారు, వాళ్ళకి దక్షిణ ఇస్తున్నారు అని చెప్పి వెరిముండా కొడకలారా మీరు అనుకుంటున్నారు. కాదు, అవి నేను తీసుకుంటున్నాను. నేను అహం కామం అశ్నామి, నేను భుజిస్తున్నాను. కాబట్టి అలా అంటూ ఆయన ఇంకా ఏమన్నాడు, తథా, ఈ విధంగా అగ్నిహోత్రేన అశ్నామి, అదే మీరు తీసుకెళ్ళి పెద్ద బ్రహ్మాండమైనటువంటి హోమం చేసేసామండి, ఆ బ్రాహ్మడికి ఏదో 116 వారేసేసి అదరపు అన్నామండి అని నువ్వు అగ్నిహోత్రంలో ఏదో తోక మిరియాలు వేశాను, అవి వేశాను, పళ్ళు వేశాను, ఇవి వేశాను, పుష్పాలు వేశాను అనుకుంటే, వాటిల్ని
అలాగ అగ్నిహోత్రంలో వేసినటువంటి దానిని నా అశ్నామి, నేను భుజించని దొబ్బేయండి అన్నాడు. అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడో అంటే మంత్రపూతులైనటువంటి వాళ్ళు, బ్రహ్మనిష్టాపరులైనటువంటి వాళ్ళు, వేదవేత్తలు అయినటువంటి వాళ్ళు, వేదపారాయణ చేసేటువంటి వాళ్ళు, వేదస్వరూపులైనటువంటి అగ్నిహోత్రాది కర్మలు ఆచరిస్తూ నిత్యము కూడా అనుష్ఠానపరులైనటువంటి వాళ్ళు, నిత్యము కూడా భగవదారాధన చేసేటువంటి వాళ్ళకి నువ్వు ఇచ్చినటువంటి ఆహారం కానీ, నువ్వు ఇచ్చినటువంటి దక్షిణ కానీ, నువ్వు ఇచ్చినటువంటి సత్కారం కానీ ఎవరికి ఇచ్చినట్టు అంటే వాటిని నేను తీసుకుంటున్నాను, ఆ బ్రాహ్మడు ఆ పంతులు తీసుకోడు, నేను తీసుకుంటున్నాను. వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా అగ్నిహోత్రంలో చేసాం, ఇంత ఒక కళ్యాణం చేసాం, ఇక్కడ చుట్టూ తిరిగాం, దండలు మార్చుకున్నాం అనేటువంటి దానిని నేను అసలు స్పృశించను. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టచ్ అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.